ఆ ల్యాండ్ అవినాష్ది కాబట్టే మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించమని అడిగాను. ఏనాడు నన్ను పల్లెత్తు మాట కూడా అనని నా భార్య నీ మూలంగా ఈరోజు నన్ను అనుమానించింది. నీ వల్ల కుమిలిపోయింది. ఇంకా నిన్ను క్షమించలేదు. నీ మీద కసి తీర్చుకోవాలన్న కోపంతోనే నేను నిన్ను బాధ పెట్టి ఆ బాధలోనే ఆనందాన్ని పొందుతున్నాను. కానీ ఆ తరువాత నేనెంత మానసిక క్షోభ అనుభవిస్తున్నానో నువ్వు అర్థం చేసుకోలేవు రాజేంద్ర. శిరీషలో నిజంగా మార్పొచ్చుంటే అవినాష్ పరిస్థితి తెలిసి కూడా ఇక్కడికి రాకుండా ఎలా ఉండగలిగింది చెప్పు? నిజంగా తనకి మనసే ఉంటే తను ఖచ్చితంగా ఈ పాటికి ఇక్కడ ఉండాల్సింది. నేనేమైనా తప్పుగా మాట్లాడానా లేక తక్కువగా మాట్లాడానా? అయినా ఆ సిగ్గులేనోడు కూతురివి, నీకెందుకు సిగ్గు ఉంటుందిలే? ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడే ముందు మీరేంటో తెలుసుకోండి. ముందు మీ సంసారం బాగు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు బ్రతుకుతుంది నా దయ దాక్షిణ్యాల మీదే. ఇప్పుడు నేను మిమ్మల్ని బయటికి గెంటేస్తే మీ నాన్న కనీసం తిండి కూడా పెట్టలేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్. ఏంటి మా అన్నయ్య ఏదో కూస్తున్నాడు? మీ అన్నయ్య అన్న దాంట్లో తప్పే ఉందిలేండి. అయినా మా డాడీ అనాలి. మీ అన్నయ్య లాంటి వాడికి డ్రైవర్గా వచ్చి మనందరి పరువు తీయడం కన్నా ఆయన ఆత్మహత్య చేసుకొని సంతోషించేదాన్ని. ప్రియా, ఏంటా మాటలు? మీ డాడీ గురించి నీకు తెలీదా? ఆయన గురించి అన్నీ తెలుసు కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? మామయ్య గారి పని చేశారంటే ఏదో బలమైన కారణమే ఉండాలి. కారణం ఏదైనా మీ అన్నయ్య దగ్గర డ్రైవర్గా రావడం మాత్రం నేను భరించలేకపోతున్నానండి. ఆవేశపడకు ప్రియ. ప్రతి విషయంలో ఎంతో ముందు చూపుతో వ్యవహరించే మీ డాడీ తన ఆత్మగౌరవాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు ఈ పరిస్థితిలో కనిపించారంటే తప్పకుండా ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. ఆ కారణం ఏదో తెలుసుకోకుండా తొందరపడడం మంచిది కాదు. ఆ కారణం నేను తెలుసుకుంటాను. డోంట్ వరీ. ఈ సమయంలో శిరీష్ ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎక్కడికి వెళ్ళుంటుంది? భార్గవి, ఇప్పటికే చాలా రాత్రైపోయింది. మున్ని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు ఇంటికెళ్ళమ్మా. ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఇంటికి వెళ్తే డాడీ ఇంకా ఫోన్ చేయలేదు మమ్మీ. ఎప్పుడు ఫోన్ చేస్తాడో అని మున్ని అడిగే ప్రశ్నలకు ఎలా ఎలా సమాధానం చెప్పాలి? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు అంకుల్. అర్థం కావడం లేదు. అవినాష్ స్పృహలోకి వస్తాడు కదా అంకుల్. అవినాష్ గారికి మెలకు వస్తే కనీసం ఒక్కసారైనా మున్నితో ఫోన్లో మాట్లాడమని చెప్పండి అంకుల్. ఆ భగవంతుడు నీకెంత సహనాన్నిచ్చాడమ్మా. నీ నమ్మకమే అవినాష్ని తప్పకుండా స్పృహలోకి తెస్తుంది. అప్పుడు మున్నికి ఫోన్ చేయించి నేనే మాట్లాడిస్తాను.
మున్ని బాధపడటం అవినాష్ గారు తట్టుకోలేరు అంకుల్. ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా అవినాష్ గారు ఆ కష్టం తనకే వచ్చినట్లుగా తల్లడిల్లిపోతారు. ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా అవినాష్ గారు ఆ కష్టం తనకే వచ్చినట్లుగా తల్లడిల్లిపోతారు. శిరీష, 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 ఏమైంది? కొద్దిగా తలనొప్పిగా ఉందండి. తలనొప్పా? డాక్టర్, మీరు వెంటనే వచ్చేయండి. శిరీష్కి తలనొప్పిగా ఉంది. అవసరమైతే ఎవరైనా స్పెషలిస్ట్ని కాంటాక్ట్ చేసి వాళ్ళని కూడా పిలిపించండి. మీరు 5 నిమిషాలు ఇక్కడ ఉండాలి ప్లీజ్ డాక్టర్. అబ్బబ్బబ్బా, తలనొప్పికి ఇంత హడావిడి చేస్తారేంటండి? 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది. అమ్మో, 10 నిమిషాలు తలనొప్పిని ఎలా భరించగలవు? శిరీష, నువ్వంటే నాకు ప్రాణం. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. మీలాంటి ప్రేమమూర్తి నాకు భర్తగా దొరకడం నా అదృష్టం అండి. శిరీష, నువ్వెప్పుడొచ్చా శిరీష? రాజేంద్ర గారు, అవినాష్ పరిస్థితి గురించి మా మమ్మీతో చెబుతుంటే విని మనసాగక చూద్దామని వచ్చాను. దూరం చేసుకున్న దేవుడు లాంటి భర్తను చూద్దామని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక ఒక దేవతని నీలో చూశాను భార్గవి. ఊరుకు శిరీష, నేను మనిషిని. అనవసరంగా నీ పొగడ్తలతో నన్ను దేవతని చేసి మీ అందరికి దూరం చేయొద్దు. ఆ భగవంతుడు అపశుభం తెలియని మున్నికి కన్న తల్లిని దూరం చేశాడు. ఈ రోజు తండ్రిని కూడా దూరం చేయాలని చూస్తున్నాడు. అయినా ఏ బంధం లేకుండానే మున్నికి అన్నీ నీవై తల్లి తండ్రి కనిపించని లోటును తీర్చావు. నీ ఔన్నత్యాన్ని గుర్తించలేకపోయాను భార్గవి. అనవసరంగా పంతాలకు పోయి నిన్ను అవినాష్ని అనుమానించి అవమానించాను భార్గవి. క్షమించు భార్గవి, నన్ను క్షమించు. ఇదేంటి శిరీష, ఇందులో నేను చేసింది ఏమీ లేదు. దిక్కుతోచని స్థితిలో ఉన్న నాకు దారి చూపించిన అవినాష్ గారి రుణం తీర్చుకుంటున్నానంతే. కానీ అవినాష్ని అగ్ని సాక్షిగా వివాహం ఆడిన భార్యగా, మున్నీకి కన్న తల్లిగా ఆ ఇంట్లో స్థానం ఎప్పటికీ నీదే శిరీష. మున్నీ గురించి నువ్వేం బాధపడకు. మున్నీకి ఎలాగైనా నచ్చ చెప్పి తన చేత నిన్ను అమ్మా అని పిలిపించే బాధ్యత నాది. నా ఈ బాధ్యత నెరవేర్చి
మున్ని బాధ్యత నీకు అప్పగించి నేను ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాను. వద్దు భార్గవి, అంత మాట అనద్దు. మున్ని అవినాష్లకి ఈరోజు నీ అవసరం చాలా ఉంది. ఇప్పటికే నీకెంతో అన్యాయం చేశాను. ఇంకా ఇంట్లోంచి వెళ్ళగొట్టి ఆ పాపం కూడా నన్ను మూట కట్టుకోమంటావా? అవినాష్ని కాపాడమని, నువ్వు మున్ని సుఖంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇదే నా చివరి కోరిక. ఎంత ఎదిగిపోయావు భార్గవి. వయసులో నువ్వు చాలా చిన్నదానివైనా నీ మనసు మాత్రం చాలా పెద్దది. ఈరోజు శిరీషలో ఇంత మార్పు వచ్చిందంటే దానికి కారణం నీలో ఉన్న మంచితనం, నీలో ఉన్న సహనం. భార్గవి, నిన్ను చూస్తుంటే 2 చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. కానీ చిన్నదానివైపోయావు. అలా చేస్తే ఆయుక్షీణమవుతుందని ఆగిపోయానమ్మా. ఇంతకన్నా ఏం చెప్పాలన్నా నాకింతకన్నా ఎక్కువ మాటలు రావటం లేదమ్మా. ఏమై ఉంటుంది? ఇంత అర్ధరాత్రి ఇంటికి రాలేదు. ఎక్కడికెళ్ళుంటుందబ్బా? ఎక్కడికెళ్ళావు? నా మొగుడి దగ్గరికి. ఆగో, ఇక్కడ నేను ఎదురు చూస్తానని తెలీదా? ఎవరి కోసం? నీ మొగుడి కోసమా? శిరీష, అరవకు. ఎందుకు అరుస్తున్నావు? నా మొగుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు, కానీ నీ మొగుడు ఉన్నాడో లేదో నీకు తెలియదు. ఇన్నాళ్ళు పసుపు కుంకుమల విలువ ఏంటో నాకు తెలియదు. ఇవాళ్లే తెలుసుకున్నాను. ఏంటి చాలా మాట్లాడుతున్నావు? ఈరోజు నీకేమైంది? అవినాష్ నీకేదైనా మత్తు మందిచ్చాడా ఏంటి? పాపం, ఆయనే ఇస్తాడమ్మా మత్తు. నాకు మత్తిచ్చింది నువ్వు. మోడ్రన్ సొసైటీ పేరుతో మన సాంప్రదాయాలు మర్చి మత్తిచ్చావు. కల్చర్ పేరుతో భర్తను దూరం చేసుకుని తాళిపొట్టు విలువ తెలుసుకోలేని మత్తునిచ్చావు. కానీ ఈరోజు ఆ మత్తు వదిలింది. ఇన్నాళ్ళు ఏం పోగొట్టుకున్నానో తెలుసుకున్నాను. నాకు తాళిపొట్టు విలువ తెలిసింది. తుమ్మితే ఊడిపోయే ముక్కుని ఎంతకాలం కాపాడుకోగలవు? నీ మొగుడు ఎంతకాలం బ్రతుకుతాడో నీకే తెలీదు. నిన్ను కాదనుకొని వేరే దాంతో కాపురం చేస్తున్నవాడు బ్రతికితే ఏంటి, చస్తే ఏంటి? అలాంటి వాడు కట్టిన నీ తాళిబొట్టు నీ మెడలో ఉండటానికి వీల్లేదు. తీసేయ్, తీసేయ్. నా మొగుడు ఎలాంటి వాడైనా ఇంకా బతికే ఉన్నాడు. కానీ నీ మొగుడు ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు. అలాంటిది నీ మెడలో ఎందుకే తాళి? ముందు ఆ తాళి తీసేయ్.
వద్దమ్మా, ఈ తాళి తెంపొద్దు. తనకుతాం తనకుతాం తనకుతాం